పశ్చిమ గోదావరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలను కూడా ఉప్పొంగుతున్నాయి. తాడేపల్లిగూడెం మాధవరంలో వాగులో చిక్కుకున్నారు ఇద్దరు వ్యక్తులు. ఇక మాధవరం నుంచి కంసాలిపాలెం వైపు వాగు దాటుతుండగా పోటెత్తింది వరద. బైక్తో సహా వాగులో చిక్కుకున్నారు ఇద్దరు వ్యక్తులు. స్థానికులు గమనించడంతో తప్పిన పెను ప్రమాదం. ఇక వరద ఉధృతికి కొట్టుకుపోతున్న వారిని స్థానికులు కాపాడారు. ప్రమాదం నుంచి సురక్షితంగా వారిద్దరిని బయటకు తీశారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ వాగులు వంకలు ఉప్పొంగుతున్న చూస్తున్నాం. కానీ సాహసం చేసి కొంత వాళ్ళు ప్రమాదం అని తెలిసినప్పటికీ వాళ్ళు ముందుకు కొనసాగారు. ఆ వాగులో కంసాల వైపు వాగు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మాధవరం నుంచి కంసాల వైపు వాళ్ళు వెళ్తున్నారు. తాడేపల్లిగూడెం మాధవరంలో వాగులో చిక్కుకున్నారు. బైక్ పైన వారిద్దరు ప్రయాణిస్తున్నారు. అక్కడ స్థానికులు గమనించడంతో వారు ప్రాణాల నుంచి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రాణాలు కాపాడుకోగలిగారు. లేదంటే సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది. ఇద్దరు బైక్ పైన ప్రయాణిస్తున్నారు. వాగు అని తెలిసి అది ప్రమాదం అని తెలిసినప్పటికీ ఆ బైక్ పైన ముందుకు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత బైక్ పక్కకు తిరిగింది. వారంతా కూడా కింద పడిపోయారు. దీంతో స్థానికులు గమనించి వెంటనే అక్కడికి వెళ్ళి వారిద్దరికి కూడా కాపాడడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మనోజ్ అందిస్తారు. ఎస్ మనోజ్, అంటే సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? వరదలతోని అక్కడ బీభత్సం జరుగుతున్నట్టు కనబడుతోంది. ఇక్కడ బైక్ కట్టడంతో పాటుగా ఇతర సిచ్యువేషన్స్ లో ఎటువంటి పరిస్థితి ఉంది? థ్యాంక్ యూ మనీష్. ఏదైతే తాడేపల్లిగూడెంకి సంబంధించి మాధవరం గ్రామంలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మాధవరం గ్రామం నుంచి కంసాలిపాలెం వైపు వెళ్లే రహదారి ఇది. అయితే ఎర్రకాలువకి వచ్చిన భారీ వరద కారణంగా దాదాపు చుట్టుపక్కల అన్ని కాలువలు పొంగి పొర్లుతున్నాయి. దాదాపు ఇది కూడా ఎర్రకాలువకు సంబంధించిన ప్రవాహం అనే చెప్పాలి. ఇటు నుంచి గ్రామం నుంచి ఈ గ్రామం వెళ్ళాలంటే ఇదే రహదారి. కాకపోతే ఏంటంటే ఈ రోజు కాస్త వరద ప్రవాహం కాస్త ఎక్కువగా ఉండడంతో దాన్ని పట్టించుకొని ఇద్దరు వ్యక్తులు మాధవరం నుంచి కంసాలపాలెం వెళ్తున్నారు. అయితే వెళ్తుండగా చివరికి వచ్చేసరికి వాగు ఉధృతిగా ప్రవహించడంతో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న వాహనం నుంచి అదుపు తప్పి కింద పడిపోయి కొట్టుకు వెళ్లిపోయే లోపలనే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటికి తీశారు. అయితే నిజంగానే పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎర్రకాలువ ఉధృతి చాలా దారుణంగానే ఉందని చెప్పాలి. దాదాపు 2 రోజుల క్రితమే మంత్రుల బృందం కూడా ఇక్కడికి వచ్చింది. ఎర్రకాలువకు సంబంధించి అన్ని ఈ తర్వాత ఎటు ఎక్కడ పెద్ద వరద వచ్చినా కానీ దానికి సంబంధించి వాటర్ అనేది రాకుండా త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామంటున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో దాదాపు చిన్న చిన్న గ్రామాలపై కూడా విరుచుకుపడింది. దాదాపు చుట్టుపక్కల అన్ని కూడా నారుమళ్లు వేసుకున్న రైతులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించి ఈ వాహనం ఎప్పుడైతే ఈ విధంగా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందో అప్పటి నుంచి కూడా అక్కడ అధికారులు పర్యవేక్షణ చేపడతారు. అటుని మాధవరం నుంచి కంసాలపాలెం వైపు వెళ్తే వాహనాలతో పాటు అటు వెళ్తున్న స్థానికులను కూడా వెళ్లకూడదని హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఇద్దరు వ్యక్తులు కూడా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారు కొట్టుకుపోతుంటే వారిని కాపాడడంతో పాటు వారు ప్రయాణిస్తున్న వాహనం కూడా వాగులో కొట్టుకుపోతుంటే దాన్ని కూడా బయటికి తీశారు. ఏదేమైనప్పటికీ కూడా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా ఇటు ఎర్రకాలువ మరో ఉగ్రరూపం దాల్చడంతో పాటు ఇటు గోదావరి కూడా 2వ ప్రమాద హెచ్చరికను నడుస్తుంది. కాబట్టి ప్రజెంట్ గోదావరి లంక ప్రాంతాల్లో కూడా ఇటువంటి చాలా ప్రయాణాలు జరుగుతుంటున్నాయి, పడవ ప్రయాణాలు. కాబట్టి పడవ ప్రయాణాలను కూడా ఈ రోజు నిలిపివేసిన పరిస్థితి. అంతేకాకుండా లంక గ్రామాల్లో పాఠశాలకు కూడా ఈ రోజు సెలవు ప్రకటించారు. దాదాపు లంక ప్రాంతాల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా లంక ప్రాంతాలకు వెళ్లి అందరినీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా గోదావరి వరద ఉధృతితో పాటు ఇటు పంట కాలువల వరద ఉధృతి తగ్గే వరకు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత పనులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని వాయిదా వేసుకోవాలంటున్నారు. ఇటువంటి వాగులు వంకలు దాటేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. దాదాపుగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేసుకోవాలి తప్ప ఈ విధంగా వాగులు వంకలు దాటడం చాలా ప్రమాదకరమని అధికారులు ఒక పక్క చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి వారి తొందరగా ఈ విధంగా దాటడం వల్ల ఇటువంటి ప్రమాదాలు అయితే ఏర్పడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఈ రహదారిని ప్రస్తుతం అయితే క్లోజ్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మనోజ్, రైట్. తాడేపల్లిగూడెం మాధవరంలో వాగులో చిక్కున్నారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాధవరంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తూ అక్కడ వాగు ఉప్పొంగడంతో వారు అక్కడక్కడ చిక్కున్నారు. అక్కడ స్థానికులు గమనించి వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ ప్రమాదం మాత్రం డెఫినెట్ గా పొంచి ఉందని మాత్రం గమనించినప్పటికీ అదొక దుస్సాహసంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే స్థానికులు వారందరూ కూడా కాపాడడం జరిగింది. సో ఇంకా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాకు ఈత రాదు, నాకు సంబంధం లేదు. అన్న ఎందుకన్నా అంత రిస్క్ ఎందుకన్నా?